మీ చిన్నతనం అంతా మీ ఊర్లో ప్లస్ అడవిలో చాలా అడవుల్లో తిరుగుతూ ప్రకృతి ఒడిలో చాలా ఎంజాయ్ చేసి ఉంటారు బాగా 10th క్లాస్ వరకు. చాలా ఐఎమ్ ఫార్చునేట్, నేను చాలా అదృష్టవంతుడు. సో అప్పట్లో మీ నాన్నగారు వేద పండితులు, ఆయన హరికథలు చెప్పేవారు, ఆయనతో పాటు మీరు తిరిగేవారు. మీకు ఏమైనా గుర్తున్నాయండి అంటే అప్పట్లో హరికథలు మీరు ఆయనతో పాటు తిరిగి స్టేజ్ ఎక్కి పాడినవి, ఆయనతో పాటు కూర్చొని? ఆయన పక్కనే కూర్చునేవాడిని. నేను చిన్నప్పుడు ఏంటంటే ఆయన పక్కన కూర్చుంటే నేను ముందు పాలు ఇచ్చేవాళ్ళు, మధ్య మధ్యలో మంచి గుమ్మ పాలు, మంచి చిక్కని పాలు, ఆ పాల ఆశ కూర్చునేవాడిని. నాకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తర్వాత ఈ మీగడ ఇవన్నీ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. మా ఊర్లో మగ్గాలు ఉండేవి అనమాట, గొంగళ్ళు నేసేవాళ్ళు. అక్కడ వెళ్ళి నేను కచేరీలు చేశాను. అంటే నా ఫస్ట్ కచేరీ అక్కడే లైఫ్లో. అప్పటికి నాకు సంగీతం ఏం రాదు. నేను ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మోట బావుల్లో ఈత కొడుతూ అడవిలో తిరుగుతూ, అడవిలో కోతులు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండేవి, మేమంతా మా గ్యాంగ్ అంతా, మేము చెట్టు కూడా అంత ఫాస్ట్గా సెకండ్స్లో ఎక్కేసేవాడిని. ఒక కొమ్మ మించి ఇంకో కొమ్మ మీద కోతిలా దూకేవాడిని. ఇలా అంటే ఒక మొగ్లీ సీరియల్ అలా ఉండేవాడిని. సో గవర్నమెంట్ స్కూలు మాకు ఏమీ ఈ ప్రెషర్ ఉండేది కాదు. హాయిగా వెళ్ళి చదువుకునేవాళ్ళం, స్కూల్లో వచ్చేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. తర్వాత ఆ మగ్గాల దగ్గర కూర్చొని మా ఊర్లో ఒగ్గు కథలు బాగా చెప్పేవాళ్ళం, జాతరలు అయ్యేవి. ఆ ఒగ్గు కథలు విని మళ్ళీ వాటిని నేను అనుకరిస్తూ పాడి, తర్వాత నా కోలాటం చేసే మా నాన్నగారు కృష్ణాష్టమి బాగా జరిపించేవారు ఊళ్ళో. అప్పుడు బురద స్తంభం అని, కోలాటాలని అవన్నీ చేయించేవాళ్ళు. అక్కడ నేను కచేరీ చేశాను వాళ్ళ దగ్గర కూర్చొని, ఆ మగ్గాల దగ్గర. ఆ కచేరీలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ పాటలన్నీ విని నాకు వెన్న, మేగడ, పాలు ఇవన్నీ పెట్టేవాడు. అదే ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు. అది ఆ లంచం కోసం మీరు పాటలు పాడేవారు ఇలాంటి. నల్ల నల్ల అనివాడు నామములు గల్లవాడు, నల్ల నల్ల అనివాడు నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, కనులకు గనరాడే గోపాలకృష్ణ బాలుడు. ఈ పాట నేను మధ్యలో కూర్చొని పాడుతుంటే అందరు కోలటం, ఇలాంటివన్నీ పాడుతుండేవాడు ఆ మగ్గాల దగ్గర. వాళ్ళ పాప మా కష్టజీవుల మగ్గాలు నేర్చుకుంటూ నా పాటలు విని విని వాళ్ళ గృహిణులందరూ నాకు పాలు అవన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. హాయిగా అలా ఉండేది నా లైఫ్. మా నాన్నగారి పక్కన కూర్చొని వంత పాడేవాడిని. మా నాన్నగారు ఏం చేసేవారంటే తందనాన రామాయణం, తందనాన భారతం అంటే కొంచెం ఫోక్ స్టైల్లో ఉండేది. కూర్చొని ఇలా కూర్చొని హరికథలు చెప్పేవారు. కూర్చొని నిలబడి చెప్తారు కదండి. మా నాన్నగారు నిలబడి లెఫ్ట్ కొకరు రైట్ కొకరు ఉంటారు. అదేమో బుర్రకథ. హరికథ అంటే చిరుతలు పట్టుకొని చెప్తారు, నిలబడి చెప్తారు. ఇదేమో మా నాన్నగారు హార్మోనియం వాయిస్తూ కూర్చొని చెప్పేవారు. అది ఎంత సులువుగా ఉండేదంటే ఆ తందనాన రామాయణము మామూలుగా పాడుతుంటేనే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మన ఎంఎస్ రామారావు గారి సుందరకాండ ఇలా పాడుతుంటేనే మనకి ఎంత ఈజీగా అర్థమవుతుంది. అలా ఇది ఎలా ఉండేదంటే, దశకంఠుండు కోపమునుందా తనలో తానే తాపమునుందా, దశరథ సుతుని జంపదలచినాడే రావణుడు, రామయ్య రావయ్య రామయ్య రామయ్య. దశకంఠుండు కోపమునుందా తనలో తానే తాపమునుందా, దశరథ సుతుని జంపదలచినాడే రావణుడు అని మా నాన్నగారు పాడితే మేమందరం రామయ్య రావయ్య రావయ్య రామయ్య, అహిరావణుని విలువదలచినాడే రావణుడు. అహిరావణుని పిలిచి దశరథ సుతుని చంపదలిచిన రావణుడు అని ఇలా అలా చెప్పి ఒక్కొక్క క్యారెక్టర్ని మా నాన్నగారు బాగా అనలైజ్ చేసేవారు. అసలు ఒక రాముడు అంటే ఆయనలోని సుగుణాలు, లక్ష్మణుడు అంటే ఒక తమ్ముడిగా ఆయనలోని సుగుణాలు, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ని బాగా అనలైజ్ చేసి చెప్పేవారు నాన్నగారు. దాంతో అప్పుడు చిన్నప్పుడే నేను పాలాశకు వెళ్ళినా నాకు తెలియకుండానే అంతర్లీనంగా ఆ కథలన్నీ అవి కూడా నేను ఇలా ఉండడానికి దోహదపడ్డాయని మీకు చెప్పడానికి చెప్తున్నాను. ఆ రామాయణము, మహాభారతము, భాగవతం ఈ మూడు కనుక ఈ తరాలకి మనం చెప్పగలిగితే వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. అది అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్, జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం మనకు వస్తుంది మనిషికి. అది నాకు మా నాన్నగారి ద్వారా వచ్చింది. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, A Dialogue with Prema, only on iDream.